పంపించడం జరిగింది సతీష్. థ్యాంక్ యూ విజయ్. అటు విజయవాడ ముత్యాలంపాడులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ధర్నాకు దిగింది. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలతో వైసీపీ వాగ్వాదం చోటు చేసుకుంది. అది ఘర్షణకు దారితీస్తుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కోడిగుడ్డు విసురుకుంటూ ఆందోళన చేపట్టడంతో ముత్యాలంపాడు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మెగా డీఎస్సీపై అసత్య ప్రచారం చేస్తానని బొండ ఉమ మండిపడ్డారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. విజయవాడ ముత్యాలంపాడులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినాయి. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలతో వైసీపీ వర్గీయులు వాగ్వాదం చోటు చేసుకుంది. అది ఘర్షణకు దారితీస్తుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కోడిగుడ్డు విసురుకుంటూ ఆందోళన చేయడంతో ముత్యాలంపాడు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడి తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మి లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఏమన్నా సర్దుమణిగిందా? అదుపులోకి వచ్చిందా? ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమన్నా వచ్చారా? ముత్యాలంపాడులో ఉన్నాము. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక పక్కన వైసీపీ నేతలు, ఒక పక్కన టీడీపీ నేతలు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. పక్కన జై జై లోకేష్ అంటూ టీడీపీ వాళ్ళు, జై జగన్ అంటూ వైసీపీ శ్రేణులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున స్లోగన్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ మాట్లాడడానికి కొంతమంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎందుకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది? పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? అమ్మా, మేమైతే మెగా డిఎస్సీ మీద జరిగిన అన్యాయం గురించి మేము ఒక తల్లులుగా ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ రాలేదు, మెగా డిఎస్సీ మీద జరిగిన అవతవకలు, మా పిల్లలు ఉద్యోగాలు లేక చదువుకొని ఇంత కష్టపడి వేలకు ఖర్చులు పెట్టి చదివించుకొని ఇవాళ రోజున మాకు ఉద్యోగాలు రాలేదంటే మా బాధల కోసం మేము ఇక్కడ తెలియజేయడానికి సానుకూలంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్నాం. సైలెంట్గా ఎవరు ఇదిలో వాళ్ళు కూర్చొని ఈలోపు ఈ లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు వాళ్ళ బలగంతో వచ్చి మాపై దాడి చేసి రాళ్లతోటి, గుడ్డులతోటి, టమాటాలతోటి దాడి చేసి వాటర్ బాటిల్స్ పైనుంచి అయితే మా సార్ మీద, మల్లాది విష్ణు గారి మీద పెట్రోల్ పోశారు, గుడ్లు ఇసిరేశారు, పైనుంచి యూరిన్ పోశారు. ఇన్ని చేశారు. ఇన్ని అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? మేము ఒక ఆడతల్లిగా, ఆడబిడ్డలుగా మా బిడ్డల కోసం మేము పోరాడతాం. మేము న్యాయపరంగా మేము చేస్తుంటే వీళ్ళు మేము అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పుకోవడం చేత కానీ ప్రభుత్వం ఈరోజు ఈ గోండాల్ని అందరూ మీరు గమనిస్తే ఇక్కడ టీడీపీ తరఫున వచ్చిన ప్రతి వాళ్ళు తాగొచ్చిన వాళ్ళే తాగొచ్చేసేసి మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇందాక నాకైతే నా మీద పేక మీద కాలేసి తొక్కారు, ఇది మొత్తం లాగేశారు. నేనైతే సృహ కోల్పోవడం జరిగింది. మళ్ళీ లెగిశాను. ఎందుకు మమ్మల్ని ఈ అరాచకాలు? మా సార్ని చంపేద్దాం అనుకుంటున్నారా? మల్లాది విష్ణు గారి మీద పెట్రోల్ పోయటం ఏంటి, యూరిన్ పోయటం ఏంటి? కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు అయితే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇంత గొడవలు జరుగుతుంటే వీళ్ళు ఫోర్స్ని ఎందుకు దింపలేదు, ఎందుకు చేయలేదు? ఇంకా పైగా
పైగా ఏసీపీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. మేము పర్మిషన్ తీసుకున్నాంగా, 4 గంటల వరకు మాకు పర్మిషన్ ఇవ్వమని మేము అడిగాంగా, మాకు పర్మిషన్ ఇచ్చారుగా. మీకు తెలియకుండా మేము చేయట్లేదుగా, మీకు తెలియకుండా రౌడీజం చేయట్లేదుగా. ఇందాకలా మా వైసీపీ వాళ్ళ కార్యకర్తలు వస్తుంటే ఫ్లైఓవర్ బ్లాక్ చేశారు, మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టారు. మేము చుట్టూ తిరిగి వచ్చాము. మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, అన్యాయం చేయట్లా. తెలుసుకున్న ఎవరైనా సరే, మానవత్వం ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు కష్టపడి బాధపడి బిడ్డలు చదివించుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మేము చేసేది న్యాయ పోరాటం అని తెలుసుకోవాలని అడుగుతున్నాం. మనస్సాక్షి గుండెల మీద చేసుకోవాలా. ఎవరికి ఫీజు రింబర్స్మెంట్స్ వచ్చినాయి, ఎవరికి డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చినాయి, అమ్ముకున్న వాళ్ళకి వచ్చినాయి, కొనుక్కున్న వాళ్ళకి వచ్చినాయి, ఎవరందరూ నష్టపోయిన వాళ్ళే. కానీ వీళ్ళు ఇలా చేయటం అయితే అరాచకం. పోలీసులు అయితే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది మా మీద ఎంతో, మాకు 4 గంటల వరకు అయితే ఇక్కడ సమయం ఉంది. వీళ్ళని పంపించడం చేతగాక మా విష్ణు గారి మీద అందరూ దాడి చేస్తున్నారు. ఇదేంటన్నది మీరే చూడాలా. ప్రతి ఒక్కరి మీద ఈ గుడ్లు ఎమ్మెల్యే ఈయన బోండా ఉమా గారు ఆధ్వర్యంలో ఇక్కడ నిలబడి బోండా ఉమా గారు ఈ అరాచకం చేయించారు. బోండా ఉమా గారు ఆధ్వర్యంలోనే జరిగింది. బోండా ఉమా గారు ఆధ్వర్యంలోనే కోడిగుడ్లు, టమాటాలు ఆయన వ్యాన్లోనే, బోండా ఒక ఎమ్మెల్యే గారు ఆ వ్యాన్లోనే రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు వేసుకొచ్చి మా మీద వేశారు, మాకు దాడి చేశారు. చూడండి ఎలా చేస్తున్నారో చూడండి, పైన చూడండి, అంతా చూడండి. ఎందుకు ఇది చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడంతా కూడా పోలీసులు అయితే ఇరుపక్షాలని కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. ఇటు వైసీపీ శ్రేణులను, ఇటు టీడీపీ శ్రేణులు ఇక్కడి నుంచి ఖాళీ చేపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడంతా కూడా మళ్ళా ఇక్కడ అలసిపోయి కనిపిస్తుంది. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు శాంతియుత వాతావరణంలో ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంటే కోడిగుడ్లు వేసి, అలాగే చెప్పులేసి, టెంట్ పీకేసి రౌడీజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. బోండవమ్మ, ఇది ప్రజాప్రతినిధులు చేసేటటువంటి పనులు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది. మేము చేసేటటువంటి పని ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏమనలేదు. మేము శాంతియుత వాతావరణంలో మేము నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మా మీద దాడి చేశారు, మా టెంట్ మీద దాడి చేశారు, మా టెంట్కి సంబంధించినటువంటి అందరినీ కూడా కొట్టారు, రాళ్ళు వేశారు, రాళ్ళు మొత్తం నానా బీభత్సం చేశారు. శాంతి మా మీద దాడులు చేశారని చెప్తూ ఉన్నారు. చెప్పండమ్మా, ఎందుకు ఇక్కడ ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఎంత దారుణం అంటే అండి, ఒక చేతకాని ఎమ్మెల్యే పరిపాలన చేయలేక ఈరోజు రీలే నిరాహార దీక్ష చేస్తా ఉంటే, దీక్షా శిబిరానికి వచ్చి ఎమ్మెల్యే కారులో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోడిగుడ్లు, రాళ్లు వేస్తారంటే వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు డిఎస్సీలో అవకతవకలు జరిగిదానికి మీరు చెప్పాలి సమాధానం అనేటువంటి కార్యక్రమం మీద లోకేష్ రాజీనామా చేయాలా, సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అనేటువంటిది విద్యార్థి లోకం మొత్తం కూడా గళమెత్తేటువంటి సందర్భాన్ని ఈ రోజున మీరు అణిగిదొక్కాలని చూస్తా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆగే ఉద్యమం కాదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇక్కడ విష్ణు కూడా కూర్చుని ఉన్నారు. నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. పోలీసులు అయితే కొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు, పైన అయితే వైసీపీ శ్రేణులు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇటు పక్కన టీడీపీ శ్రేణులు కూడా ఒక పక్కన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున స్లోగన్స్ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ వైసీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. ఆ మీద దాడులు చేస్తున్నారని చెప్పైతే ఆయన చెప్తూ ఉన్నారు. కలిసిపోయి ఆయన కూర్చుని ఉన్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. చెప్తున్నాం కదా, పూర్తిగా రౌడీజం చేస్తా ఉన్నారు, దౌర్జన్యం చేస్తా ఉన్నారు. పూర్తిగా ఏ రకంగా అంటే పోలీసులను పెట్టుకుని మా మీద దాడి చేస్తా ఉన్నారు, పోలీసులను పెట్టుకుని మా మీద ఇది అవుతా ఉన్నారు. అసలు ఇదే శాంతి భద్రతలు ఉన్నాయా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. పోలీసులు ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము ముందుగా పలానా ప్రాంతంలో నిరాహార దీక్ష చేస్తాము అని చెప్పని శాంతియుత వాతావరణంలో చేస్తూ ఉంటే రౌడీజం చేశారు,
దౌర్జన్యం చేశారు, కోడిగుడ్లతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, టెంట్ పీకేశారు, పైన కూడా ఎక్కి కొడతా ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులే సస్పెండ్ చేయాలి, గవర్నర్ గారు ఇంటర్ఫీర్ కావాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అనుమతి లేకుండా మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అనుమతి అడగాల్సింది పోలీసు వాళ్ళు. పొద్దున 10 ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చాం, ఇక్కడ పెట్టుకోమన్నారు, బందోబస్తు కూడా పెట్టారు, కానీ అనుమతి లేదనే మాట అబద్ధం. సిపి గారికి చెప్పాం, ఏసీపీలకు చెప్పాం, సిఐలకు చెప్పాం. కాబట్టి పూర్తిగా రౌడీజం చేస్తున్నారు. సీఎం ఆఫీస్ నుంచే ఈ కుట్రంతా జరుగుతోంది. అధిష్టానం వర్గమే చెప్పి చేయిస్తూ ఉంది, గవర్నమెంటే ఈ పనులు చేయిస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పాలి. లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు, అయినా మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటున్నారు. లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమే అని చెప్పారు కదా, అయినా ఎందుకు వీళ్ళు ఆందోళన చేస్తున్నారని టీడీపీ వాళ్ళు. రాజకీయ పార్టీగా మేము నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళెవరు? మేము చర్చిస్తాము, చర్చకి సిద్ధమే, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతామా? మా విధానం మాది. అంతే. రౌడీజం చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఉందా? ఎవరైనా మాట్లాడకూడదని ఉందా? ఎవరైనా చేయకూడదని ఉందా? కాబట్టి చట్టాన్ని చేతిలో తీసుకున్న తెలుగుదేశానికి ప్రజలే సరైన రీతిగా గుణపాఠం చెప్తారు అని చెప్తారు. కోడిగుడ్లు విసురుకోవటం, టమాటాలు ఇసిరేయటం ఎవరు చేశారు అవన్నీ? కోడిగుడ్లతో దాడి, టమాటా. తెలుగుదేశం బాగున్నావమ్మా అనుచరులు ఇంకా ఉన్నారు పైన చూడండి. టమాటాలతో దాడి చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు, మొత్తం మా మీద వేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కోడిగుడ్లతో టమాటాలతో కూడా దాడులు చేశారని చెప్పైతే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం కూడా ఇరు వర్గాలని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. సతీష్. రైట్ లక్ష్మి, మొత్తానికి విజయవాడ ముత్యాలం పాడులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ నేతలు వచ్చి మాపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు పోలీసులు ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసిన అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.